రిజర్వేషన్స్ హటావో మరో కొత్త ఇన్స్టా పేజ్. కాక్రోచ్ జనతా పార్టీ తర్వాత సోషల్ మీడియాలో ఈ ఇన్స్టా పేజీల పరంపర మొదలైంది. ఒక రకంగా ఏదైనా సోషల్ యాక్టివిటీ గురించి మాట్లాడడం, లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోపాలను ఎత్తి చూపడం, రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని సెక్షన్ల గురించి మాట్లాడడం సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైంది. కాక్రోచ్ జనతా పార్టీ పెట్టింది విద్యార్థుల కోసం అయితే కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అన్నారు. సిజేఐ మాట్లాడినటువంటి ఒక మాట. కానీ తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం పోరాడతాం, విద్యార్థుల సమస్యలను తీర్చుతామని, సరే ఏదో ఎడ్యుకేషన్లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి వాటిని సరిచేయండి అన్నారు. ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేశారు. ఇప్పుడు తెర మీదకి చాలా పెద్ద వివాదాన్ని తీసుకొచ్చారు. గతంలో లేనటువంటి వివాదం అంటే ఉంది, కానీ ఇంతలా అగ్గి రాజుకోవాలి. ఇప్పుడు ఎంత దూరం వెళుతుంది అంటే చెప్పలేము. ఎందుకంటే రిజర్వేషన్ అనేది మన దేశంలో ఉన్నటువంటి అతి పెద్ద బెనిఫిట్. అందరికీ తెలుసు ఆ విషయం. రిజర్వేషన్ అవసరమా కాదా, రిజర్వేషన్ నువ్వు సపోర్ట్ చేస్తున్నావా లేదా అని నన్ను అడిగితే నేను ఈ కాలంలో ఒక జనరేషన్కి సపోర్ట్ చేస్తా, అంతే. నేను చెప్పిన మాట మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ వీడియో మొత్తం చూడాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఈ కాలంలో ఒక జనరేషన్కే రిజర్వేషన్ అవసరం అని ఎందుకన్నానంటే, ఎగ్జాంపుల్కి నేను రిజర్వేషన్తో జాబ్ కొట్టా అనుకుందాం, నా జనరేషన్ బాగుపడిపోతుంది, ఇంకా నా పిల్లలకి రిజర్వేషన్ అవసరం లేదు. కానీ పిల్లల తరాలు అందరికీ కూడా రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. ఎవరికి ఇవ్వాలి రిజర్వేషను? వాళ్ళు వెనకబడినటువంటి వర్గం, పేద కుటుంబం, పెద్ద కులాలు, చిన్న కులాలు అనేవి మనం ఏర్పాటు చేసుకున్నవి. అలానే ఈ రిజర్వేషన్ కూడా వచ్చింది. కులాల ప్రాతిపదికనే రిజర్వేషన్ వచ్చింది. కులం, ప్రాంతం, మతం ఆధారంగా కూడా రిజర్వేషన్లు ఇస్తున్నారు. అయితే ఒక జనరేషన్కి మాత్రమే రిజర్వేషన్ అని ఎందుకు అంటున్నానంటే, నా జనరేషన్లో నేను రిజర్వేషన్ ద్వారా ఒక ఉద్యోగం కొట్టా, ఒక జాబ్ కొట్టానండి. ఆ జాబ్లో నాకు 1000 రూపాయల జీతం వస్తుంది. నా పిల్లల్ని కూడా బాగా చదివించా, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివించా. నా పిల్లల్ని చదివించింది కూడా రిజర్వేషన్లోనే. మళ్ళీ ఆలోచించండి, రేపొద్దున నా పిల్లలకి ఉద్యోగం కూడా రిజర్వేషన్లోనే వస్తుంది. ఆ తర్వాత నా పిల్లలకు కూడా రిజర్వేషన్లోనే చదువుతారు, రిజర్వేషన్లోనే ఉద్యోగం వస్తుంది. అంటే ఒక జనరేషన్కి ఉద్యోగం ఇస్తే అక్కడితో ఆపేస్తే ఆ తర్వాతి తరాలు పొందే బెనిఫిట్స్ మరికొంతమంది ఉపయోగించుకుంటారు. అలా కాకుండా కంటిన్యూ అవుతా ఉంది, తరతరాలకి కంటిన్యూ అవుతా ఉంది. అలా కంటిన్యూ అవ్వడం వలన పేదలు చాలా మంది నష్టపోతున్నారు. అండ్ అలాగే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కుల కేటగిరీ ఏదైతే ఉందో అందులో ఓసీ, బీసీ వాళ్ళు కూడా చాలా మంది నష్టపోతూ ఉన్నారు. ఒక రిజర్వేషన్ ఉన్నటువంటి వ్యక్తి, రిజర్వేషన్ లేనటువంటి వ్యక్తి ఇద్దరూ ఒకే రకంగా కష్టపడి చదువుతారు. కానీ ఎగ్జామ్ రాసినప్పుడు ఈ కష్టపడి చదివిన వ్యక్తికి, రిజర్వేషన్ ఉన్న వ్యక్తికి ఎవరికి ఉద్యోగం వస్తుంది? రిజర్వేషన్ ఉన్న వ్యక్తికి ఉద్యోగం వస్తుంది. అలా కాకుండా ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఇచ్చి ఎంట్రన్స్ టెస్ట్ అప్పుడు మాత్రం ఇద్దరిని సమానంగా చూస్తే సరిపోతుంది. ఎందుకన్నానంటే నేను ఈ మాట, వెనకబడినటువంటి కులాల వారికి చదువుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉండవు. వాళ్ళ ప్రాంతంలో కరెంట్ ఉండకపోవచ్చు, కరెంటు పెట్టుకునే డబ్బు వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, అలాగే రోడ్డు సదుపాయాలు ఉండకపోవచ్చు, నీరు ఉండకపోవచ్చు, పోషకాహారం ఉండకపోవచ్చు, సరైనటువంటి సపోర్ట్ ఉండకపోవచ్చు, పుస్తకాలు కొనుక్కోవడానికి ఉండకపోవచ్చు, ఉన్నతమైన చదువుకోవడానికి ఉండకపోవచ్చు. అలా కాకుండా చదువుకునేటప్పుడు రిజర్వేషన్, బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ అని పెట్టారు కదా. ఎస్టీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ వాళ్ళకి చదువులో ప్రత్యేకమైన రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం అందరినీ మెరిట్ ప్రాతిపదికనే ఎన్నుకోవాలి. ఎందుకంటున్నానంటే వాళ్ళకి ఫెసిలిటీస్ బాగాలేదనే ఒక ప్రత్యేకమైన విద్యా వ్యవస్థను రూపొందించారు. అప్పుడు ఆ విద్యా వ్యవస్థలో వాళ్ళు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాల్సినటువంటి బాధ్యత వాళ్ళదే. నేనైనా కానీ మెరిట్ ప్రాతిపదికనే చేయాలి. రిజర్వేషన్ ప్రాతిపదికన ఒక ఉద్యోగానికి సెలెక్ట్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. సరే, ఉద్యోగానికి సెలెక్ట్ చేశారు అనుకుందాం. ఇంకొక స్టెప్ కూడా మనం తీసుకుంటాం. ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తే ఇందాక నేను చెప్పినట్టు విధంగా ఆ ఉద్యోగం ఒక జనరేషన్కి మాత్రమే రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాలి. తర్వాత జనరేషన్స్ కూడా ఇస్తూ పోతే మరి మిగిలిన వెనకబడిన వర్గాల పరిస్థితి ఏంటి? వాళ్ళు నష్టపోతారు. రిజర్వేషన్ హటావో అనేటువంటి ఒక పేజీ ఇన్స్టాగ్రామ్లో 5 మిలియన్ ఫాలోవర్స్ వరకు పెరిగింది, అంటే 50 లక్షల సుమారు. మరి ఈ రిజర్వేషన్ మీద వీళ్ళొక ఉద్యమం చేస్తారంటే చెప్పలేము. రిజర్వేషన్స్ ఎందుకు పెట్టారంటే ఒకప్పుడు పరిస్థితి అలా ఉండేది. రాజ్యాంగంలో రాసినటువంటి రిజర్వేషన్ నేనేం తప్పు పట్టట్లేదు, కానీ ఒకప్పుడు పరిస్థితి అలా ఉండేది. ఆ పరిస్థితి కాస్త ఈ 70 సంవత్సరాల స్వతంత్ర దేశంలో మెరుగుపడి అది కాస్త మంచి స్థితికి వచ్చిన సందర్భంలో అయినా సరే రిజర్వేషన్స్లో మార్పులు చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం. మరి సిజేపీ లాగానే ఈ ఆర్హెచ్ఏ ఏమన్నా ఊపు తీసుకురాగలదా, ఉద్యమం చేయగలదా? చేస్తే రిజర్వేషన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు రిజర్వేషన్స్ గురించి నేను చెప్పిన దాన్ని మీరేమనుకుంటున్నారు?
నా అభిప్రాయంలో ఏమైనా లోపం ఉందా, లేదా మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మౌ స్టూడియోస్.